పవర్ కనుక మీరు చూసినట్లయితే 0.2729 వరకు అయితే గైస్ మనకైతే 30-35 దాకా రీచ్ అవుతుంది. దీనిపైన ఇంకా అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి ఇంకా ఫాస్ట్గా తిరిగేటట్టు చేద్దాం. ఆ తర్వాత ఈ 5 వోల్ట్ DC బల్బ్సే కాదు, మన దగ్గర ఈ 9 వోల్ట్ బల్బ్స్ ఉన్నాయి కదా, ఇలాంటివి ఒక 3-4 వర్క్ అయ్యే విధంగా అయితే మనం నెక్స్ట్ టైం సెటప్ అయితే చేద్దాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ మీకు అందరికీ తెలిసిందే, ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మరణ సాగర్ వాటర్ అయినా కానీ మేము వచ్చేసి హైడ్రో ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ పైన అయితే వర్క్ చేస్తాము. ఇప్పటికీ మేము 3 సార్లు ఆ ప్రాజెక్ట్ పైన వర్క్ చేసినాం అండ్ 3 సార్లు కూడా ఫెయిల్ అయితే కావడం జరిగింది. కొంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయగలిగినాం మేము వాటర్ ఫ్లోని యూజ్ చేసి. కాకపోతే మేము హై స్పీడ్ ఎలక్ట్రిసిటీని అయితే జనరేట్ చేయలేకపోయినాం, ఫెయిల్ అయిపోయినాం ఆ ప్రాజెక్ట్లో. సో మళ్ళీ వాటర్ అయితే పోతున్నాయి కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మా దగ్గర ఉన్న ఈ DC మోటార్ని యూజ్ చేసి మేము ఈ వాటర్ని యూజ్ చేసి హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ని అయితే తయారు చేయబోతున్నాము. ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ వాటర్ అయితే పోతున్నాయి మంచిగానే, కాకపోతే ఎటువంటి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అయితే లేదు. మనం దీన్ని యూజ్ చేసి ప్రాజెక్ట్ని తయారు చేయాలంటే ఫస్ట్ మన గ్యారేజ్లో ప్రాజెక్ట్ని మొత్తం రెడీ చేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ వాటర్ ఫ్లో కూడా తక్కువనే ఉంది. ఎక్కడైతే మనకు వాటర్ రిలీజ్ అయితే అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, అక్కడికి ఆ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి మనం టెస్టింగ్ అయితే చేద్దాము. ఫస్ట్ మన ప్రాజెక్ట్ని తయారు చేసుకోవడానికి గ్యారేజ్ అయితే వెళ్దాం. చలో లెట్స్ గో. పోయినసారి మనం తయారు చేసిన ప్రాజెక్ట్లో మనకు మెయిన్ ఇబ్బంది పెట్టింది ఏంటిదంటే చైన్ అయితే పడిపోవడం జరిగింది. ఈసారి మీరు చూసినట్లయితే మనం ఇంత పెద్ద రిమ్ని అయితే యూజ్ చేస్తున్నాము. దీనికి ఏదైతే ఇది ఉందో మనం వెల్డింగ్ కొట్టింది, దీన్ని కన్సిడర్ చేస్తలేమో మనం పెద్ద హబ్ని అయితే ఇక్కడ వెల్డింగ్ అయితే చేసుకుంటున్నాం. ఈ చక్రాన్ని యూజ్ చేస్తున్నాం అనమాట. సో దీని నుంచి మనకు మోటార్కి అయితే పవర్ వస్తుంది. ఇది వాటర్ని యూజ్ చేసుకొని వీళ్ళు తిరిగే కొద్దీ మనకు మోటార్ వస్తుంది, తిరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చక్రానికి ఏవైతే టైర్ ట్యూబ్ ఉన్నాయో ఇవన్నీ రిమూవ్ చేసుకుందాం. ఆ తర్వాత దీంట్లో నుంచి ఈ ఏదైతే మనకు ఫిక్స్ చేసేది ఉందో దీన్ని తీసుకొని దీన్ని ఫిక్స్ చేసుకుందాం. మన చక్రం అయితే గాయస్ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఈ టైర్ ట్యూబ్తో పని లేదు, ఓన్లీ మనకు కావాల్సిందల్లా ఈ రీమ్ ఒకటి. రీమ్ బెండ్ ఉన్నదిరా, బెండ్ లేదు కదా, పర్ఫెక్ట్గా ఉంది. సో ఇది ఒక్కటే మనకు కావాలి. ఈ ఎక్స్పెరిమెంట్లో ఒక 90% మెయిన్ పాత్ర పోషించేది ఏంటి అంటే ఈ చక్రం దీని మీద ఎంత పర్ఫెక్ట్గా వెల్డింగ్ అవుతుందో అప్పుడే మనకు ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ కావడం జరుగుతుంది. మంచిగా చుట్టూ ఒలుసుకొని ఆ తర్వాత దీని అయితే మనం వెల్డింగ్ చేసుకోవాలి. ఊకే చైన్ వాడు పెట్టింది అనుకోండి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కానీ కాదు. మొత్తం తయారు చేసినంత మళ్ళీ మళ్ళీ వెల్డింగ్ కొట్టి అదంతా కథ ఉంటుంది ఇక. సో అందుకోసం ఫస్ట్ మంచిగా ఒలుసుకొని వెల్డింగ్ చేసుకోవాలి. చక్రం వాటర్లో తిరిగే కొద్దీ దానికి పుష్ రావాలి కాబట్టి పుష్ కోసం పోయినసారి పెద్ద పైపులు యూజ్ చేసినాము. సో అది వర్కౌట్ అయితే కాలేదు. ఈసారి చిన్న పైపులను యూజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకుందాం, దానికి కావాల్సిన ముక్కలు లెక్క. చక్రం వచ్చేసి గాయస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మీరు ఇక్కడ చూసినట్లయితే దీనికి హబ్ అయితే పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీనికి వాటర్తో పుష్ గురించి నేను వేస్తున్నా అని చెప్పినా కదా, రూల్ కొడదాం వీటికి. సో ఇవి మనకు వాటర్తో ప్రెషర్ వల్ల తిరుగుతాయి, దానివల్ల ఇది తిరుగుతాయి, దీంతో మోటార్ తిరుగుతాయి, మోటార్తో కరెంట్ వస్తుంది. గట్టిగానే ఉంది కానీ పోయినసారి మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే ఇవి వాటర్ ప్రెషర్ వల్ల సైడ్ తిరిగినాయి ఇట్లా. సో అట్లా తిరగకుండా ఈసారి ఇంకో నట్టు కొడుతున్నాం. దగ్గర గాయస్ ఒక గంటన్నర కష్టపడ్డ తర్వాత మన చక్రం అయితే రెడీ అయిపోయింది. వాటర్లో తిరిగేది ఏదైతే ఉందో ఇదే అనమాట. మెయిన్ ఈ చక్రంని యూజ్ చేసి మనమైతే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాము.
సో ఈ చక్రం వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. పోయిన సంవత్సరం మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ని తెలుసుకొని ఆ తర్వాత దాన్ని సాల్వ్ చేసి ఈసారి అయితే దీన్ని తయారు చేస్తున్నాం కదా. దాంట్లో ఇంపార్టెంట్ చేంజ్ మేము చేసింది ఏంటంటే ఈ బేస్ అనమాట. మేము తయారు చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది వాటర్ ఫోర్స్ వల్ల ఎక్కడ కూడా మాగలేదు. బట్ ఈసారి ఈ విధంగా అయితే తయారు చేసినాం. దీని మీద వాటర్లో పెట్టిన తర్వాత దీన్ని దానిపైన రాళ్ళు అయితే పెడతాం. ఇది వాటర్లో ఆరామ్సే అవుతుంది. ఇంకొక చేంజ్మెంట్ ఏంటిది అంటే దీన్ని అడ్జస్టబుల్ అయితే తయారు చేసినాం అనమాట. మనము దీంట్లో మధ్యలో చక్రం తిరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు దీన్ని వాటర్లో ఏ హైట్ కావాలో ఆ హైట్కి మనం సెట్ చేసుకోవచ్చే విధంగా ఈ విధంగా అయితే దీన్ని తయారు చేసినాము. మోటార్ వచ్చేసి గైస్ ఈ పోల్ పైన ఈ విధంగా అయితే ఫిక్స్ కావడం జరుగుతుంది. అండ్ ఈ చక్రం ఏదైతే ఉందో చక్రం వచ్చేసి మధ్యలో ఈ విధంగా దీని అయితే ఫిక్స్ అయితే చేయాలి. మనం తిరిగే విధంగా తయారు చేయాలి. వాటర్ ఫోర్స్ కి చక్రం తిరిగే కొద్దీ దీని నుంచి ఈ మోటార్ అయితే తిరుగుతుంది. ఆ తర్వాత మనకు దీంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ అయితే జనరేట్ అవుతుంది. ఫస్ట్ మనం ఈ మోటార్ కంటే ముందు కూడా ఈ చక్రాన్ని దీనికైతే ఫిక్స్ చేసుకుందాం. ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ మనం స్టెప్ అయితే తీసుకుంటున్నాం. అది ఏంటిది అంటే ఇక్కడ మన చక్రాన్ని అయితే ఫిక్స్ చేస్తున్నాము. చక్రం వచ్చేసి మనం వాటర్లో మునగంగానే ఏమవుతుంది అంటే వాటర్ ఫోర్స్కు చక్రం ఈ విధంగా అయితే తిరుగుతుంది అనమాట. ఇది తిరిగినా కొద్ది అసలు మేము ఏం ప్లాన్ చేసినామంటే మోటార్ని పైన ఫిక్స్ చేద్దాం అనుకున్నాం. మా దగ్గర ఉన్న చైన్ అయితే సరిపోతలేదు. సో దానికోసం మోటార్ని ఈ విధంగా రివర్స్ అయితే ఫిక్స్ చేస్తున్నాము. ఫస్ట్ చక్రాన్ని ఫిక్స్ చేసుకుందాం, ఆ తర్వాత మోటార్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత చైన్ అయితే ఎక్కిద్దాం. చలో. మోటార్ ఇక్కడ సెట్ చేసినాం. అండ్ కింద వచ్చేసి మనకు వీల్ కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు మేమే మోటార్కు పవర్ని ఇచ్చి చక్రం తిరిగేటప్పుడు చైన్ పడుతుందా లేదా టెస్ట్ చేస్తున్నాం. ఇదే కరెక్ట్, వాటర్ ఎక్కడ తిరుగుతుంది. సో మొత్తానికి గైస్ మనం తయారు చేసిన హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ వచ్చేసి ఇదే అనమాట. ఈసారి దీంతోనే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం మనము. సో ఇప్పుడు దీనికి ఎక్కడెక్కడ అటాచ్ అయినాయో ఇవన్నిటికి మంచిగా పెయింట్ అయితే వేసుకుందాం. ఆ తర్వాత వాటర్లో తీసుకెళ్ళి దీన్ని టెస్టింగ్ అయితే హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు ఇది మాది 4th టైం తయారు చేసాడు. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇది ఒక్కసారి కూడా సక్సెస్ అయితే కాలేదు. ఇలా ఉదయం ఏం జరుగుతుందో పర్రా మళ్ళీ 2-3 రోజులు అయితే వాటర్ బంద్ అయితే అది మా బాగా. వాటర్లోకి అయితే గాయస్ దిగుతున్నాం. ఇగో మన కిట్టు మునుగుతాడని అత్తలేడు భయపడి హైట్ ప్రాబ్లం. మనము కింద పెద్ద హాఫ్ పెట్టడానికి రీజన్ ఇదే. ఇది ఒక రౌండ్ తిరిగేసరికి పైన మీరు చూడొచ్చు మోటార్ ఎన్ని రౌండ్లు తిరుగుతుందని చెప్పేసి. ఇక్కడ ఈ స్పీడ్తో తిరుగుతుంది స్లోగా, అయినా మనకు ఎన్ని వోల్ట్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందో అయితే సో చూద్దాం. డీసీలో దీని అయితే సెట్ చేసిన. సో మీరు చూసినట్లయితే గాయస్ ఈ స్పీడ్కి మనకు 3 వోల్ట్ల ఎలక్ట్రిసిటీ వచ్చేసి జనరేట్ అయితే అవుతుంది. స్టేబుల్గా అయితే లేదు, 3 to 4 వోల్ట్స్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ స్పీడ్ ఎక్కువ లేదు కాబట్టి మోటార్ ఇరా ఈ స్పీడ్తో మనకు మోటార్ తిరుగుతా లేదు చూద్దాం. పోయినసారి మనం 1 వోల్ట్ కూడా జనరేట్ చేయలేకపోయినాము. ఈసారి 3 వోల్ట్స్ వస్తుంది. 3, 2, 1 గో! చూడొచ్చు గాయస్ ఎలక్ట్రిసిటీ ఎంత జనరేట్ అవుతుందో. డైరెక్ట్ డైనమో నుంచి దీనికైతే కనెక్షన్ ఇచ్చిన, వేరే ఎటువంటి కనెక్షన్ అయితే లేదు. ఇంత ఎలక్ట్రిసిటీ అయితే మనకు ఫ్రీగా ఈ వాటర్తో జనరేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ లేదు కాబట్టి మనం దీన్ని తీసుకొని ఎక్కడైతే వాటర్ బాగా స్పీడ్తో వస్తుందో అక్కడికి వెళ్దాం, టెస్టింగ్ అయితే చేద్దాం. లెట్స్ గో! మన ప్రాజెక్ట్ మొత్తాన్ని కార్ పైన అయితే కట్టేసినాము. ఇప్పుడు దీన్ని తీసుకొని వాటర్ ఫ్లో ఎక్కువ వస్తుందని చెప్పినా కదా, అక్కడికైతే వెళ్తున్నాము. ఆ టెస్టింగ్ చేద్దాం దీన్ని. మళ్ళీ గాయస్ వచ్చేసినాం ఫుల్ స్పీడ్ పోయే వాటర్ దగ్గరికి. ఈసారి సక్సెస్ కాలేదు అనుకో మళ్ళీ తయారు చేస్తాం. గివ్ అప్ ఇచ్చే లేదు లేదు. అక్కడికి ఇక్కడికి వాటర్ స్పీడ్ మీరు చూడొచ్చు. ఆడ కొద్దిగా స్పీడ్ పోయినాయి కదా, ఇవి ఎంత ఫాస్ట్ పోతుందో చూడరు. ఈ షార్ట్ పిల్లగానికి ఈత రాదు, ఇక్కడ పడ్డానుకో పోతాడు. ఇక ఫస్ట్ కాడ వెళ్తాడు. అక్కడికంటే గాయస్ కొద్దిగా ఫాస్ట్ గా ఇరుగుతుంది. మీరు చూడొచ్చు కొద్దిగా చాలా ఫాస్ట్ గా ఇరుగుతుంది. ఆడ ఎన్ని ఆంపియర్స్ జనరేట్ అయిందా? 3 జనరేట్ అయింది కదా. ఈడ చూద్దాము, ఇది ఇంకా తక్కువ వచ్చింది అనుకో, అది ఇంకా ఫాస్ట్ పోతుంది. అన్న వడ్డకాడికి ఆడిపోదాం. బాజా
మీరు చూసినట్లయితే ఒక చూపెట్టు 10 వస్తుంది 10 పోయినసారి వోల్ట్ కరెంట్ కూడా జనరేట్ చేయడానికి మనం చాలా కష్టపడ్డాము. ఈసారి మీరు చూసినట్లయితే అదే దీన్ని ఇంకా ముంగ తీసుకోవాలి పారి. మనము పోయినసారి దీన్ని వాటర్ లో నిలబెట్టడానికి కష్టపడ్డాము. అసలు ఈసారి మీరు చూడొచ్చు తిరుగుతుంది. కూర్చోబెట్టినా మొత్తం 10 వోల్ట్ కరెంట్ కూడా జనరేట్ చేస్తుంది. అంటే ఎక్స్పెరిమెంట్ వచ్చేసి